హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండిపోయిన చిక్కుడు గింజలతో కర్రీ అండి. ఫస్ట్ ఈ చిక్కుడు గింజలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముదిరిన చిక్కుడుకాయలు ఉంటాయి కదండి, వాటి నుండి మనం ఈ గింజల్ని వేరు చేసి వాటిని ఎండబెట్టాలండి. బాగా ఎండిన తర్వాత వీటిని మనం ఒక బాక్స్లో నిలువ పెట్టుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా మనం ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇలా చిక్కుడు గింజలతో కర్రీనే కాదండి, మనం మామూలుగా స్నాక్స్ లాగా గుగ్గిళ్ళు ఇలా కూడా మనం వాడచ్చు. వీటిని ఇలా వాటర్ వేసి నేను బాగా 2-3 టైమ్స్ కడగాలండి. దీన్ని ఇలా వాటర్ వేసి మనం ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. చూసారుగా, నానిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇలా మొత్తం ఈ గింజలన్నీ బాగా నానిపోయాయి. దీనిని ఇప్పుడు మనం కుక్కర్లోకి మార్చుకుందామండి. ఇలా కుక్కర్లో వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం దీనికి సరిపడా వాటర్, అలాగే కొంచెం సాల్ట్ వేసేసి మనము ఇది 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలండి. 5 to 6 విజిల్ తర్వాత ఈ గుగ్గిళ్ళు వచ్చేసి ఇలా రెడీ అయిపోయాయండి, బాగా మెత్తగా ఉడికిపోయాయి. నెక్స్ట్ మనం కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని నేను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు అండి. తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి, దాన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్ని. నెక్స్ట్ ఇందులో నేను 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇందులో మనం మసాలా ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, అందుకోసమే నేను 1/2 స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక టమోటా తీసుకున్నానండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ చిక్కుడు గింజలలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ టమోటాను కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసి కొంచెం ఒక 2 మినిట్స్ అలా పెట్టేద్దాం. నెక్స్ట్ తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదండి చిక్కుడు గింజలు, ఆ ఉడికించిన చిక్కుడు గింజలను కూడా ఇందులో యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత ఇందులో పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం. నేను కారం కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి స్పైసీ కోసం. దీన్ని కూడా అంతా బాగా ఒకసారి కలిపేసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు ఒక కప్పు చిక్కుడు గింజలు తింటే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఈ చిక్కుడు గింజలు తినడం వల్ల మనకి ఆకలి అనేది చాలా తగ్గుతుంది. దానివల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు ఈజీగా. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందామండి. తర్వాత దీన్ని చూసారుగా, ఇందులో మనం ఫస్ట్గా మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని వచ్చేసి మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం అందులో బాయిల్ చేసాం కదా, అందులో అన్ని పోషకాలు అన్నీ ఉంటాయి ఆ వాటర్లో. సో అందుకోసం ఆ వాటర్ని ఇందులో వేసేసాను నేను. దీన్ని ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ గింజలు ఉంటాయి కదండి, వీటిని కొంచెం మెత్తగా మెదుపుకుందాము. ఎందుకంటే ఇలా మెదపడం వల్ల ఏమవుతుందంటే మన కర్రీ కొంచెం గ్రేవీ వస్తుందండి. ఆ గ్రేవీనెస్ కోసం నేను ఇలా మెత్తగా కొంచెం మెదుపుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొంచెం వాటర్ని యాడ్ చేద్దామండి మనం. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నానండి, డ్రైది. ఇలా వేసేసుకొని అంతా ఒకసారి మనం కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడు కొంచెం ఈ కర్రీ అనేది గ్రేవీ లాగా స్టార్ట్ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీ, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తిమీర చల్లేసుకోవాలి. మన కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.